ఈరోజు నాగర్ కర్నూలు మండలంలో మన ఆత్మీయ సమ్మేళనంలో మనమందరం కూడా మా అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు ఇంత పెద్ద ఎత్తున ఈ ఆత్మీయ సమ్మేళనకు వచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. దీనికి సభాధ్యక్షుడు ఆయన కూడా అమ్మాలి పని చేసి కష్టపడి ఊరు తిరిగి బట్టలన్నీ పెద్ద పెద్ద షాపింగ్ మాల్ పెట్టి నాగర్ కర్నూలుకు రెండోసారి ఎమ్మెల్యే అయి మూడోసారి కూడా వారు జనాన్ని కాబోతున్న మన ఎమ్మెల్యే నాగర్ కర్నూలు మరి జనార్దన్ రెడ్డి గారు. అదే మాదిరిగా దీనికి గౌరవ మన ఎంకేఆర్ ట్రస్ట్ డైరెక్టర్ ఆమె కూడా రాజయోగం కనిపిస్తుంది. నాకు స్పీచ్ చూస్తే అద్భుతంగా మాట్లాడింది మా చెల్లెమ్మ జమున రాణి గారు. అదే మాదిరిగా మన శ్రీనివాస్ యాదవ్ గారు, రఘునందన్ రెడ్డి గారు, అదే మాదిరిగా అందరికీ కూడా పత్రికలకు పేరు పేరుని నమస్కారం. నేను ఇప్పుడు నాగర్ కర్నూలు చూసుకుంటూ వస్తున్నా. ఫస్ట్ టైం వచ్చిన నాగర్ కర్నూలు వస్తే ఒక మెడికల్ కాలేజ్, ఒక అగ్రికల్చర్ కాలేజ్, ఒక మినీ ట్యాంక్ బండ్. నేను సికింద్రాబాద్ ట్యాంక్ బండ్ అనేది చూసిన మళ్ళీ నాగర్ కర్నూలు చూసిన. ఒక బుద్ధ విగ్రహం, ఒక కొత్త కలెక్టర్ ఆఫీస్, కొత్త జిల్లా వేసుకొని ఉన్నాయన్ని తీసుకొచ్చిన ఘనత ఆయన మంత్రి కాలేదు. మళ్ళా మంత్రి కాకుండా కానీ మంత్రి కంటే ఎక్కువ తీసుకొచ్చిన ఘనత ఏదైనా ఎమ్మెల్యే ఉన్నాడంటే అది మన నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మన జనార్దన్. మనకు తెలంగాణ వస్తే ఏమొస్తుంది అంటున్నారు. మన కేసీఆర్ వస్తే ఏం చేస్తాడు, ఏమిస్తాడు అంటున్నారు. కానీ ఇప్పుడు మన కళలన్నీ మనం ఎప్పుడు ఎవ్వరూ కూడా ఊహించలే, మన జీవితంలో ఎవ్వరు కూడా మనం ఊహించలే. ఇంత గొప్పగా పాలమూరు గ్రామం నాగర్ కర్నూలు మహబూబ్ నగర్ పాత జిల్లా ఇంత గొప్పగా అభివృద్ధి చెందుతారని మనం కళలో కూడా ఊహించలేదు. ఈరోజు నేను చూసుకుంటా వస్తా ఉన్నా. మీకు బంగారం వసూటి ఎమ్మెల్యే ఉన్నాడు, బంగారం వసూటి మా చెల్లెమ్మ ఉన్నాడు. మీకు ఎప్పటికప్పుడు 800 పెళ్లిళ్ళు ఎవరైనా చేశారా? 800 పెళ్లిళ్ళు వాళ్ళ పుస్తకం పెట్టి సొంత బిడ్డల పెళ్లిళ్ళు కూడా తెలియదు. అంతకంటే ఎక్కువ చేసింది అందరికి పెట్టి భోజనాలు పెట్టి. అంటే ధైర్యం కూడా నేను కూడా తెలియదు. అసలు నేను ఒక పెళ్లి కానీ 800 పెళ్లి చేసేది. అంత మంచి అందరూ పిల్లలక్క మీరు ఎప్పుడు మరవదక్క. కొందరు మా మాటలు చెప్తారు, మోసపూరిత మాటలు చెప్తారు. అది బోల రాసిందాక ఒకటే కొడుకు ఒకటే బిడ్డ. అది ఉన్నదంటే సేవ ఇంకా మీరు ఇంకా పెళ్లి చెప్పింది. నిన్న ఏ పెళ్లి అన్ని చేశాడు కానీ బాగా మండలి మూడోసారి గెలిచింది. ఆయన ఒకటే కోరుతున్నది, వాళ్ళ సేవ చేయాలి, నాకు నేను పుట్టిన ఊరికి సేవ చేయాలి, నేను నా ఊర్లో ప్రతి మనిషి గుండెల్లో ఉండాలి, నేను ఎప్పటికీ నిలిచిపోవాలని ఆయన ఆలోచన. ఆయన కేసీఆర్ తమ్ముడే అక్క. కేసీఆర్ ఆయనకి ఎంత పెట్టాలి. నేను ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు చూసుకుంటూ వస్తే నేనే అప్పుడప్పుడు అసలు నేను మంత్రిలో ఉన్నా కానీ నా నియోజకవర్గం ఇంత అభివృద్ధి లేదు. మొత్తం ఇన్ని కాలేజీలు ఇంత లెక్క అసలు నాగర్ కర్నూలు అంతా ఒక నియోజకవర్గం ఇంత మోడిపోతుందంటే నేను చాలా అబ్బురపోయినా, నేను చాలా సంతోషపడ్డా. ఎందుకంటే ఆయన కష్టం, ఆయన కృషి, ఆయన ఫలితం ఆయన ఉన్నాయి. కాబట్టి మీరు మూడోసారి భారీ మెజారిటీతో గెలిపిస్తే సీఎం కేసీఆర్ కూడా ఆయనకు మరొక మంత్రి పదవి ఇస్తారు. మనం చూస్తా ఉన్నాం గత ప్రభుత్వాలుండే మన 9 ఏళ్ల కంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉండే. ఇక్కడ పెద్ద పెద్ద మంత్రులు ఉన్నారు, పెద్ద పెద్ద ఎమ్మెల్యే ఉన్నారు. కానీ ఏమి చేయలేకపోయింది, ఏమి తెలియకపోయింది. వాళ్ళన్ని పదవులు 60 ఏళ్ళు రాజకీయం ఉండే వాళ్ళు దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించారు కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ, తెలుగుదేశం. కానీ ఏమి అభివృద్ధి చేయలే. ఎక్కడ మనం ఇక్కడ ఇదే పాల్గొనలా 2014 కంటే ముందు 9 ఏళ్ల ముందు ఒక తాగులకు నీళ్లు దొరకకపోవు, ఒక గోడలకు ఆవులకు పశువులకు కూడా నీళ్లు దొరకకపోవు, మనుషులకు కూడా పశువులు నీళ్లు దొరకకపోవు, ఒక పంట వండకపోవు, ఒక కరెంట్ ఉండకపోవు. అటువంటి మహబూబ్ నగర్ జిల్లాను, నాగర్ కర్నూలు జిల్లాను ఈరోజు సస్యశ్యామలం చేసిన కనుక మన కేసీఆర్ కాదా, మన సీఎం కేసీఆర్ కాదా? ఎవరైనా చేసిందా? పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఇలా రోడ్ల పద్ధతులు
కరెంట్ ఇవ్వాలని ఎవ్వరికి సోయి కూడా లేదు. ఇప్పుడు మన సీఎం కేసీఆర్ వచ్చినాక కళ్ళల్లో ఒత్తులు వేసుకొని కడుపు చంపుకొని ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యేలు ఇలా కళ్ళకుండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తీసుకొచ్చి భూమికి సాగునీరు అందిస్తారు మన సీఎం కేసీఆర్ గారు, మన జనార్దన్ రెడ్డి గారు. అంతకుముందు ఎమ్మెల్యేలు వాళ్ళకి సోయి లేదా? ఇప్పుడు అంటున్నారు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. ఈ అభివృద్ధి ఎక్కడ పోయింది? బీజేపీకి 19 రాష్ట్రాలు ఉన్నాయి. దేశంలో మొత్తం 28 రాష్ట్రాలు ఉన్నాయి. బీజేపీ 28 రాష్ట్రాలు ఉన్నాయి. 28 రాష్ట్రాలలో 19 రాష్ట్రాలు బీజేపీ పరిపాలిస్తుంది. 19 రాష్ట్రాలు బీజేపీ సీఎంఏ ఉన్నారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? గడ్పలు దొంపుతున్నారు. మన లెక్క నీళ్ళు ఎందుకు ఇస్తలేరు? మన లెక్క 2000 పింఛన్ ఎందుకు ఇస్తలేరు? మన లెక్క ఆసరా పింఛన్ ఎందుకు ఇస్తలేరు? మన లెక్క కళ్యాణ లక్ష్మి ఎందుకు ఇస్తలేరు? మన లెక్క 24 గంటల కరెంట్ ఎందుకు ఇస్తలేరు? మన లెక్క తాగునీరు కానీ సాగునీరు కానీ ఇవన్నీ కూడా ఎందుకు ఇస్తలేరు? ప్రధానమంత్రి ఉన్నాడు, వాళ్ళ రాష్ట్రాలలో ఇవ్వచ్చు కదా. మనమంటే పగ, మనమంటే పాలనలు, మనమంటే ప్రాంతీయ పార్టీలను మనం దేశంలోనే దూసుకుపోతున్నాం. కాబట్టి మనల్ని మొత్తం అరగదొక్కాలని చెప్పి ఇవన్నీ చేస్తున్నారు. కానీ మన రాష్ట్రంలో చేసినట్టుగా, మన సీఎం కేసీఆర్ గారు చేసినట్టుగా అలా 19 రాష్ట్రాలను దమ్ముంటే సుప్రీం అని చెప్తున్నాను, సవాళ్ళు చెప్తున్నాను. ఎక్కడ కూడా నీళ్లు లేవు దేశంలో. మన తెలంగాణ వచ్చినాక, మన తెలంగాణ వచ్చినట్టు నీళ్లు కానీ, కరెంటు కానీ, సాగునీరు కానీ, ఆశా పింఛన్లు కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, దళిత బంధు కానీ, దివ్యాంగుల పింఛన్లు కానీ ఎక్కడ కూడా దేశంలో లేదు. ఖాళీ తెలంగాణ, తెలంగాణ, కేసీఆర్, 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 ఒకే ఒక్కడు కేసీఆర్. అది చరిత్ర సృష్టించింది. చూస్తాను పక్కనే ఉంటాడు, మోడీ చూస్తాను ఇంత దొడ్డి ఉంటాడు. కానీ లాభమేమి? మోడీ ఏం చెప్పింది ఉంటా? పోయిన ఫస్ట్ గ్రేడ్లో గెలిచినప్పుడు నాకు పిల్లలు లేరు, నాకు సంసారం లేదు, నాకు 130 కోట్ల జనాభాలే నా బిడ్డలని చెప్పింది. 130 కోట్ల ప్రజలందరూ కూడా నా బిడ్డలని చెప్పింది. కానీ ఏం చేస్తావు బిడ్డలకు? ఏ వర్గ పెట్టావు? ఏ వర్గ పెట్టే నువ్వు తిన్నాడు, ఆ 130 కోట్ల బిడ్డలకు తింటాడు. తినిపించింది ఎవరు తినబట్టిండు? ఆ అదాని గారికి తినబెట్టిండు. అదాని గారికి దొడ్డుగా చేసిండు. ఉన్న ఎయిర్పోర్ట్లని వాడికే కట్టి పెట్టిండు, ఉన్న సీపోర్ట్లని వాడికే కట్టి పెట్టిండు, ఉన్న రైళ్ళని వాడికే కట్టి పెట్టిండు. వాడి ఆస్తి ఎంత గుర్తా మీకు? వాడి ఆస్తి 85 లక్షల కోట్లు. ఎవరిది? అదాని గారి ఆస్తి ఎంత? అసలు నాకు లోన్ కూడా తింటే అంత పెద్ద ఆస్తి కాదు. 85 లక్షల కోట్లు అదాని ఆస్తి. అంత గొప్పది చేసిన అంత అవసరమా? పేద ప్రజలను మిమ్మల్ని అందరినీ నీళ్ళు లేకుండా, కరెంటు లేకుండా ఎన్నో ఇబ్బందులు పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని బాగా పెట్టి వారికి ఒక్కడి కడుపు పెడుతున్నారు. కానీ వాడు భగవంతుడు ఉన్నాడు మీద. ఆ భగవంతుడు ఏం చేసిందంట? వారి కర్మ, వారి పాపం పండించి 10 రోజులలో 10 లక్షల రూపాయలు ఆలేదు. 10 లక్షల కోట్లు ఆలేదు. భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు పైన చూస్తూనే ఉన్నాడు. కాబట్టి అక్క మీకు మాట చెప్తున్నా, మర్చిపోయి బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వారి పరిపాలన చూస్తాం. మాయ మాటలు చెప్తారు, మోసపూరిత మాటలు చెప్తారు, దగులుబాజీ మాటలు చెప్తారు, ఎన్నో కథలు చెప్తారు. నమ్మకం అంటే ఎవరు? మన సీఎం కేసీఆర్. విశ్వాసం అంటే ఎవరి మీద ఉన్నది? మన కేసీఆర్ మీద ఉన్నది. మోసం అంటే ఎవరి దగ్గర ఉంది? మోడీ దగ్గర ఉన్నది, కాంగ్రెస్ దగ్గర ఉన్నది. కాబట్టి ఎప్పుడు మీకు కేసీఆర్ మోసం చేయదు. ఎందుకంటే 2 సార్లు చూసేది. 9 ఏళ్ళు అయిన పరిపాలన. ఇవాళ మా అక్కలు 2000 పింఛన్ వస్తుంది, నెలకు కన్ను వస్తుంది. సొంతం కొడుకు కూడా ప్రతి నెల 2000 రూపాయలు అయ్యాడు. బాధపడతాడు మా అమ్మకి ఎందుకు అయ్యారని. ఇవాళ మా అమ్మమ్మలు, మా నాయనమ్మలు, మా అక్కలు, తాతలు 2000 రూపాయలు వస్తుంటే ఎంత హ్యాపీగా సంతోషపడుతుంది. వాళ్ళ ముఖంలో ఆనందం వచ్చింది. వాళ్ళు ఇంకా 10 ఏళ్ళు ఎక్కడ బతుకుతారు? నాకు పెద్ద పడుకుంటే చేసినారని చెప్పి ఒక ధైర్యం వచ్చింది వాళ్ళకు.
సొంత కొడుకు అని కూడా పెద్ద కొడుకు కేసీఆర్ ఇస్తున్నారు. ఇప్పుడు అమ్మమ్మల నాయనమ్మల కాలే పైసలు ఉన్నాయి, కోడళ్ళ కాల పైసలు లేవు. ఒక్కొక్కరి కాలం అమ్మమ్మల కాలం అక్కడి కాలే 50,000 60,000. ఎందుకంటే ఆ 2,000 వాళ్ళు ఖర్చు పెడతలేరు. ఎప్పుడైనా మనవరాలకు వాళ్ళకి వీళ్ళకి ఖర్చు చేస్తారు. ఒక బిడ్డ పెద్ద అయితే పెళ్లి చేస్తా అని చెప్పి నానమ్మ యొక్క కళ్యాణానికి ₹1,10,000 ఇస్తుంది. ఇవన్నీ ఎవ్వరు ఇయ్యరు. ఇవాళ 70,000 ఎకరాలకు మనకు సాగునీరు వచ్చిందంటే మనకి ఎంత ధైర్యం వస్తుంది. రైతు బంధు వేస్తున్నాడు, ₹10,000 ఎకరకు ఏడాదికి. మన సీఎం కేసీఆర్ గారు ఎవరైనా ఇంత పెద్ద మాటలు కాంగ్రెస్ వాళ్ళు 10 ఏళ్ళు చేసింది. ఆ ప్రాజెక్ట్ చేస్తా, ఈ ప్రాజెక్ట్ చేస్తా, మంత్రులు రకరకాల. కానీ వాళ్ళు దొడ్డుగారు. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా మహబూబ్ నగర్కు నాగర్కర్కు ఎవ్వరు కూడా పని చేయలేదు. మళ్ళీ చూడలేదు. హైదరాబాద్లో పెద్ద పెద్ద బట్టలు పెద్ద పెద్ద బంగారు కట్టుకున్నారు. పెద్ద పెద్ద అన్ని కుబేరాలు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కానీ మీ మహబూబ్ నగర్కి ఎప్పుడు వదలట్లేదు. ఇదే జనార్దన్ రెడ్డి ఆయన ₹1,00,00,000 ఆస్తున్నారు. ఆయన ₹1,00,00,000 అధిపతి. ఆయన ఎందుకు ఇక్కడ వచ్చి సేవ చేస్తున్నారు? ఎందుకు? నా పుట్టిన గడ్డ, నేను పుట్టిన ఊరు, నా ప్రజలు నేను ఆదుకోవాలి, నేను అన్ని విధాలు సేవ చేయాలి. భగవంతుడు నాకు అన్ని రకాలుగా డబ్బులు ఇచ్చిండు, ఆస్తులు ఇచ్చిండు, మంచి కొడుకులు బిడ్డలు మంచిగా భార్య ఇచ్చిండు. కాబట్టి నేను ప్రజలకు సేవ చేయాలని ఒక సంకల్పం పెట్టుకొని మీ నాగరికానికి వచ్చి సేవ చేస్తున్నాను. మీరు మొదటిసారి గెలిపించారు, రెండోసారి గెలిపించారు, ఇప్పుడు మూడోసారి కూడా వారు గెలుచుకొని గెలిచాను కూడా మీ అందరూ కూడా మనవి చేస్తున్నా. ఏది ఏమైనా మనం ఎవరిని నమ్మొద్దు. చాలా మంది మోసానికి ఎదుగుతారు. ఎప్పుడు కూడా వాళ్ళు మోసం చేసి అబద్ధాలు చెప్పి రకరకాల మాటలు చెప్తారు. నేను నా జీవితంలో 50 ఏళ్ళ అనుభవం ఉంది. ఎప్పుడు కూడా ఇంత ఎత్తున కేసీఆర్ అంటే దేశమంతా భయపడుతుంది. మొన్న మహారాష్ట్రలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, పక్క రాష్ట్రాలలో కానీ ఎక్కడ కూడా కేసీఆర్ మోడల్ కావాలి, తెలంగాణ మోడల్ కావాలి, తెలంగాణ ఎట్లయితే అభివృద్ధి చెందిందో అదే లెక్క మనకు కూడా కావాలని చెప్పి ఇవాళ ఆంధ్రప్రదేశ్ కానీ, మహారాష్ట్ర కానీ, కర్ణాటక కానీ దేశమంతా కూడా మన కేసీఆర్ పరిపాలన కోరుకుంటున్నారు. అందుకే బీఆర్ఎస్ స్టార్ట్ చేస్తున్నారు. ఇవాళ తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాలు ఒకటేసారి ఎలాగండి. కానీ మన తెలంగాణ 9 ఏళ్ళ భారతదేశంలోనే నంబర్ 1 మోడల్ తెలంగాణ అయింది. 12,769 గ్రామాలు ఉంటే 12,769 గ్రామాలలో ప్రతి గ్రామానికి వైకుంఠధామం, డంపింగ్ గ్రేవ్ యార్డు, హరితారం, మంచిగా పచ్చగా చెట్లు నాటి ప్రతి గ్రామంలో కూడా అందంగా తీర్చిదిద్దిన ఘనత మన కేసీఆర్ కాగా. ఏ గ్రామానికి ఒక ట్యాంకర్, ఒక ట్రాలీ, ఒక ట్రాక్టర్ ఇవన్నీ కూడా హరితారం పెట్టి పెద్ద ఎత్తున పచ్చగా చేసిన ఘనత. అవార్డు అంటే మన తెలంగాణ రాష్ట్రానికి వస్తుంది, మన తెలంగాణ గ్రామాలకే వస్తుంది. దేశంలో ఎక్కడ వస్తలేవు. ఇంత పెద్ద అభివృద్ధి ఎక్కడ కూడా జరుగుతుంది. కాబట్టి మనందరం కూడా ఒక కంకణం కట్టుకోవాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అప్పుడే సపరేట్ అయింది, మనకి అప్పుడే సపరేట్. మనం ఇంకోటి చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు చేసి తర్వాత జగన్ వచ్చింది. ఏమి లేదా మన తెలంగాణ ఎక్కడో అయిపోయింది, ఎక్కడో అయిపోయింది. దేశంలోనే మన నంబర్ 1, 28 రాష్ట్రాలలో నంబర్ 1 రాష్ట్రం, నంబర్ 1 సీఎం మన కేసీఆర్. మనం తెలిసేది ఆంధ్ర అంతా అవుట్ అయిపోయింది. ఆంధ్రలో ఏమీ లేదు. మొన్న ఎంసెట్ రిజల్ట్ ఆంధ్రకెళ్ళి ఈసారి 75 ఇంజనీరింగ్ కోసం ఎందుకు రాస్తున్నారు? ఏం లేదు, అవుట్ అయిపోయింది ప్రభుత్వం, గవర్నమెంట్ అంతా ఏం లేదు, అంత అవుట్. ఇక్కడ 7,300 కోట్ల రూపాయలు పెట్టి పేద ప్రజలకు చదువుకునే స్కూళ్ళని కూడా, గవర్నమెంట్ స్కూళ్ళని కూడా, ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా అన్ని రకాలు కూడా తీర్చిదిద్దిన ఘనత మన సీఎం కేసీఆర్ కదా. ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళలో సీట్లు పోతలేవు, గవర్నమెంట్ స్కూళ్ళలో సీట్లన్నీ ఫుల్ ఇచ్చారు. జిల్లా పరిషత్ స్కూళ్ళలో అడ్మిషన్స్ అన్ని ఫుల్. దానికి తోడు 9 కోట్ల రూపాయలు పెట్టి మంచి గవర్నమెంట్ స్కూళ్ళు కట్టించిన ఘనత పేద ప్రజల కోసం మన గుణాత్మకం. ఆయన సేవ మన ఊరికి పుట్టిన దగ్గర సేవ చేయాలని. అదే మాదిరిగా 15,000 కోట్లు ప్రతి ఊరికి బస్సు సౌకర్యాలు, ప్రతి దానికి పెద్ద పెద్ద హాస్పిటళ్ళు ఇవన్నీ కూడా తీసుకొస్తున్న ఘనత మన కేసీఆర్ హరీశ్వర కదా. ఇవన్నీ కూడా ఉండేది. ఆ బస్సు సౌకర్యాలు ఇవన్నీ ఎప్పుడు లేదు. మెడికల్ కాలేజ్ అంటే మామూలు మాటనా? ఇంతకుముందు డాక్టర్లే ఉంది, కానీ ఎవరు కూడా సోయించలేదు వాళ్ళకి మెడికల్ కాలేజ్ ఇవ్వాలని. ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజ్ కేసీఆర్ గారు అంతా తప్పన ఆయన ఆలోచన. కాబట్టి ఎవ్వరు కూడా
ఎవరు కూడా మాయ మాటలు చెప్తారు. వాళ్ళకు ఇప్పుడే చెప్తున్నాను, బీజేపీకి ఎన్ని సీట్లు ఉన్నాయి మన అసెంబ్లీలో? 3. కాంగ్రెస్కి ఎన్ని? అవి పట్టుకొని ఉగులాడుతూ ఉన్నారు. ఈ ప్రెసిడెంట్ ఆ ప్రెసిడెంట్ రోడ్ల పట్ల తిరుగుతూ ఉన్నారు. ఇక 6 నెలలు అయితే మేము వస్తామని ఎవరంటారు, ఇక 6-7 నెలలు అయితే మేము వస్తాం సైన్ పెట్టాలంటారు. సైన్ పెట్టారు. ఉన్నప్పుడు ఏం చేసినారు అందరూ? ఎవరికి దిక్కు లేదు. ఇక్కడ కాంగ్రెస్ అయితే మొత్తం పాస్ వాళ్ళ ముఖాలు చూస్తేనే పాస్ అసలు ఎక్కడ ఉండేది వాళ్ళ ముఖాలు. ఇంత దరిద్ర ముఖాలు మనం చూడలే మన జీవితం. ఇక బీజేపీ వాళ్ళు అయితే అంతా మోసం. మొన్నటి బడి సంఖ్య మన పిల్లలకు మన రాష్ట్రం మంచిగా నడుస్తుందని ఎంత కుట్రం అంటున్నారు, ఎంత మోసం చేస్తున్నారు. మనది ఎడ్యుకేషన్లా 10th క్లాస్ కానీ, ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానీ, ఇంజనీరింగ్ కానీ దేశంలో 28 రాష్ట్రాలలో నంబర్ 1 రాష్ట్రం. విద్యల వైద్యంగా మనమే నంబర్ 1. భారతదేశంలోనే మనం నంబర్ 1. అదంతా ఓర్వలేక వాళ్ళు దానికి దీటును తట్టుకోలేక వాళ్ళు ఎక్కడికెళ్ళి ఈడీలు, ఇన్కమ్ ట్యాక్స్లు రకరకాల ఫీలు ఇచ్చి బాధ పెట్టి మోసం చేసి గెలుస్తామనుకున్నారు. కానీ ప్రజలను మోసపోరు. మా అక్క చెల్లెలు ఎవ్వరు కూడా మోసపోరు. మా అన్నదమ్ములు కూడా ఎవ్వరు కూడా మోసపోరు. తప్పకుండా వాళ్ళకి అదే 3 సీట్లు కూడా గట్టుంటాయి, ఆ 5 సీట్లు కూడా గట్టుంటాయి. ఈసారి సింగిల్ డిజిట్ కాదు, వాళ్ళంతా సింగిల్ డిజిట్ కాదు. ఇప్పుడే సింగిల్ డిజిట్, రేపు అసలే కాదు. ఆ 3, 6 కూడా రావద్దు. మనమంతా కంకణం కట్టుకోవాలి. వాళ్ళు మోసం చేస్తారు, మనల్ని బదనాం చేస్తున్నారు మన ప్రభుత్వాన్ని. రేపు మన కేసీఆర్ సంగతి చెప్పాలి. అందుకు మహారాష్ట్రలో దుమ్ములు వేసుకుంటున్నారు. రేపు ఎలక్షన్లో ఓట్లు మొత్తం జిల్లా పరిషత్ ప్రతి రాష్ట్రంలో తెలంగాణ మోడల్ కావాలంటున్నారు. కేసీఆర్ కావాలంటున్నారు. కేసీఆర్ యొక్క పింఛన్లు కావాలంటున్నారు. దేశంలో నీళ్లు లేదని మోడీ ప్రభుత్వం నీళ్లు ఇస్తలేదు. దేశంలో కరెంటు లేదని మోడీ ప్రభుత్వం కరెంట్ ఇస్తలేదు. దేశంలో డబ్బులు లేదని 1,00,000 కోట్లు అదానికి పెట్టారు. కానీ మన ఆడపిల్లలకు ఆసరా పింఛన్లు ఇస్తలేదు. మన కేసీఆర్ వస్తే భారతదేశం అంతా ఆసరా పింఛన్లు కానీ, కరెంటు కానీ, నీళ్లు కానీ, పిల్లలకు చదువులు కానీ, గురుకుల పాఠశాలలు కానీ ప్రతి ఒక్కటి కూడా తెలిసే దమ్ము ధైర్యం ఉన్న ఏకైక సీఎం ఎవరైనా ఉన్నారంటే కేసీఆర్. మనం ఎప్పటికీ మరొక మన పిల్లలకు 1,20,000 పెట్టి గురుకుల పాఠశాలలు తెలిసిందక్క, 1000 గురుకుల పాఠశాలలు తెలిసిందక్క. అసలు మనకి అర్థమైతే లేదక్క. మనకు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు మనకు తెలుసుకోలేదక్క. తెలంగాణ మొత్తం కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఒక తాటి మీద ఉండాలి, ఒక మాట మీద ఉండాలి. సీఎం అక్కడ యాక్టింగ్ కొట్టాలి, మన జనార్దన్ రెడ్డి యాక్టింగ్ కొట్టాలి. ఇద్దరు యాక్టింగ్ కొట్టాలి. అక్కడ మీకు అన్ని గిఫ్ట్లు వస్తాయి, మంచిగా ఇదవుతుంది. మనం అందరం కూడా ఇంకా చాలా టైం అయింది. మీరందరూ కూడా మంచిగా ఓపికతో నా స్పీచ్ ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. మరోసారి కూడా వస్తా. మనందరం కూడా ఒక ఆత్మీయ సమ్మేళనం అంటే మనకు ఒక బలగం సినిమా, మనం బలగం లెక్క మనం అంతా ఒకటే పోతున్నాం. మనకు ఎవరికి ఇబ్బంది వచ్చినా మన జనార్దన్ రెడ్డి ఉంటాడు, మన సీఎం కేసీఆర్ గారు ఉంటాడు. మనం అంతా కూడా ఒక తాటి మీద, ఒక మాట మీద, ఒక పద్ధతి మీద ఉండాలి. ఇంత పెద్ద ఆత్మీయ సమ్మేళన చేసినట్టే తెలంగాణనే ఇంత పెద్ద ఆత్మీయ సమ్మేళనం ఎక్కడ కూడా జరగలేదు. కానీ మా జనార్దన్ రెడ్డికి, మా జమున చెల్లెమ్మకు అందరూ కూడా వేదిక ఉన్న అధికారులు, మన లీడర్లకు అందరూ కూడా పేరు పేరిన, మా పత్రికా మిత్రులకు కూడా అందరూ కూడా పేరు పేరిన ధన్యవాదాలు. జై తెలంగాణ! జై తెలంగాణ! జై తెలంగాణ! జై తెలంగాణ! జై కేసీఆర్! జై కేసీఆర్! జై కేసీఆర్! జై తెలంగాణ!